కిటికీలో చూడకూడదంట. కిటికీ ఓపెన్ చేయకూడదు అసలు. గాలి కాలంగా ఏదైనా ఇంట్లోకి దుమ్ము వస్తుందని చెప్పింటాళ్లే. అంతేగా. గాలి కాలం కాదత్తయ్య, ఎవరైనా లైన్ వేస్తారని చెప్పి చూడొద్దని అంటాడు. అరే నీ అబ్బా. అదే కాదత్తయ్య, ఇప్పుడు గుర్రాలకి వేస్తారంటనే, గుర్రాలు పక్కకు చూడకోకుండా మామయ్య మీకు వేసేవాడు అంట కదా, ఇంక నీకు తెచ్చేస్తాను, మా నాయన మా అమ్మకి వేస్తాను, నీకు తెచ్చేస్తానని అన్నాడు. మగజాతి ముత్యాలకు ముందుగా నా విజ్ఞప్తి, ఒకవేళ మీ భార్య షాపింగ్ గట్రా అవి ఇవి ఉంటే మినిమలిజం అలాంటి ఫిలాసఫీని గట్టిగా పట్టుకున్నట్టు యాక్ట్ చేయండి. సో దాంతో మీరు షాపింగ్ చెయ్యుకోకుండా తప్పించుకోవచ్చు. సో అట్లా కాదు అని వాళ్ళు కోరిందల్లా కొలిచుకుంటూ పోతుంటే లాస్ట్ గుడి ముందు అడక తినే వాళ్ళలాగా కూర్చోవలసి వస్తుంది. మగజాతి ఆనిముత్యాలందరికీ నమస్కారం. నిన్న మన గ్రూప్లో చెప్పినట్టే నిన్న నైట్ నా భార్య పెద్ద పొడబాటైన జుట్టుని కట్ చేశాను. సో నెక్స్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడల్లా అబ్బాయిలందరూ నా భార్య వంక చూడడం తగ్గిపోయింది. దానివల్ల నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. మగజాతి ముత్యాలకి ముందుగా నా నమస్కారం. నాకు కుకింగ్ చేయడం చాలా ఇష్టం అని పెళ్లికి ముందే నా వైఫ్ కి చెప్పడం వల్ల నా జీవితం వన్స్ కుకింగ్ వచ్చి అని చెప్పిన తర్వాత నా జీవితం అనుక్షణం కిచెన్ కే అంకితం అయిపోయింది. సో ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ మీ వైఫ్ కి చెప్పి మీ జీవితం నాశనం చేసుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. అండ్ ఈరోజు వీడియోలో వాయిస్ హెల్ప్ చేసిన మన సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి. పద్దు ఆల్రెడీ అమ్మాయి ఇంట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతాం. ఎంతసేపు అయింది ఇంకా వస్తాడు అనుకుంటూ, మీరిద్దరు వచ్చిన వాడేమి మధ్యలో తప్పుకున్నాడా? రాకోకుండా ఇంకా రాకుండా దేశోద్ధారకుడు చాలా పెద్ద, నువ్వు కూడా పెద్ద దేశోద్ధారకులు వాళ్ళే. నాయన నా కొడుకు ఉండాల్సినోడు చాలా వస్తే. ఏం చేస్తున్నారమ్మా? నువ్వు అంతా చాలా అలసిపోయి వస్తావు కదా, నువ్వు చాలా ఎంగారంత మంచి తిండి పెట్టి ఎంగారంత కొవ్వు పట్టిద్దామని. మంచి తిండి అంటే ఏం పెడతారు? ఏం పెట్టాలను? నువ్వేం పెడతావు దిన్నము? నా మొగుడు బాగుండాలనే కదా. అదే రోజు ఏం చేసి పెడతాను నువ్వు? ముద్దే అత్తయ్య, ఏం చేస్తాను? ఏమన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఉండలేవా? ఏంది ఉండలేవాలే? ఏంది ఉండలేవా? చెప్పు, ఏమైంది? ఏందేమైంది? నువ్వేం నకరాలు పడతావులే? మళ్ళా అన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఏమైంది అని కూస్తాను. నీకు తెలీదా ఎందుకు చేసినాను? బిల్డప్ ఇస్తాను. చూడు, మర్యాద పోగొట్టుకోవద్దు. ఆ పాపకి సంజాయిషికి రాద్దు మధ్యలో, ఓకే? పెద్ద మనిషిలాగా ఫీల్ కాదు. ఎందుకు అట్లా చూస్తున్నావు? మాటలు పల్లెడుస్తున్నావు నువ్వు. అంటే నీ మనసులో నువ్వు పెద్ద మనిషి అని ఫీల్ అవుతానవా? అంతేగా. నన్ను బయట పంచాయతీలు కూడా పిలుస్తాను. ఏం పంచాయతీలకి? ఇట్లా మాదర్ చేతి పంచాయతీలకే? పిల్లలకి జుట్లు కట్ చేసేది ఏమి? ఏదన్నా అద్దాలు తెచ్చిచ్చేది, కిటికీలు తీయద్దు, వాకిళ్ళు తీయద్దు, గోడలు తీయద్దు, గోడల్లో మాట్లాడిన ఇట్లా దానిలోకి పిలుస్తున్నారా నీ పెద్ద మనిషిగా? అవి డిసిప్లిన్ కి సంబంధించింది. అవి డిసిప్లిన్ అవి. బా నాయన, ఏ రీతిలో ఉన్నావప్ప నువ్వు? నాయన నీవి తలుచుకుంటాంటేనే నాకు అసహ్యం పుడుతుంది. నేను వినలే ఇట్లాంటివి, విన్నా కూడా నాకు ఇట్లాంటివి అస్సలు సరిపోవు. నీకెందుకు వచ్చినాయో, ఎవరు బుద్ధులు కాలబడినాయో, ఎట్లా పాలుర్ధమైనావో ఉప్పు తీసుకొని కొడతా. నా దుక్కు ఏళ్ళు చూపించినావంటే, నా ఎవరు బుద్ధులు వచ్చినాయంటే ఇట్లా చూపిస్తావాలే. యాడాడా గౌత నా కొడుకుల చేతల్లో తిరుగుతున్నావో ఎవరికి తెలుసు? మాదర్ చేతి నా కొడుకు, సొగిలి నా కొడుకుల చేతల్లో. నీకు ఎట్లా ఫ్రెండ్షిప్లు ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది నీది.
నీ వాలకమంతా. ఏమైంది, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నువ్వేమేం చేసినావు నీకు గుర్తులేవా? ఏం చేశానబ్బా? అదేంటి గుర్రాలకు జోళ్ళు పెడతారు చూడు కళ్ళకి, అవి చెప్పినాను. ఇంకా ఏం చెప్పినానమ్మా నేను? ఇంకా చెప్పు. ఇంకా కుక్కకు గొలుసులు అన్నాడు అత్తయ్య. అదే మరి ఈడ కుక్కలే కదా ఉండేది. నువ్వు పెద్ద కుక్క అయితేనే కదా ఈడ ఇంకో కుక్కలు ఉండేది. రే బాబీ, నేను ఒక మాట అడుగుతా, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇయ్యి. ఏమే ఇవన్నీ నీకు నా డౌటు, ఎవరు నేర్పిస్తున్నారు? లేకుంటే ఎక్కడ పోయి నేర్చుకుంటున్నావు? లేదంటే ఎట్లా నా కొడుకులు చేత పడుతున్నావు? ఏం చేస్తాను అసలు నువ్వు బయట? ఎవరు నీకు ఇవన్నీ నేర్పిస్తున్నారు? నీకు ఎప్పుడు ఇట్లాంటివి లేవు కదా, ఇప్పుడు ఎందుకు వస్తాను ఇట్లాంటివన్నీ నీకు? అన్ని కొత్తగా నేర్చుకుంటున్నాడు అత్తయ్య. అక్కడ చూస్తాను ఫోటో దుక్కు అంటే మీ నాయన అట్లా వాడనే, నీ అట్లా మాదర్ చేతి నా కొడుకు కాదు. అబ్బో ఎంత బాగా చూసా. ఎవరు నేర్పించినారు? ఎవరు అంటే నా దుక్కు ఇట్లా, మళ్ళీ మీ డాడీ దుక్కు చూపిస్తావా? కనుసైగలతోనే కాలం దబ్బేటట్లున్నావు కదరా, కొంపలు ముంచేటట్లున్నావు కనుసైగలతోనే. 24 గంటలు సెల్లులో ఉంటాడు అత్తయ్య, అక్కడ ఎవరో సెల్లులో నేర్పిస్తాను. ఓహో, ఎవరు నేర్పిలేదు బుడుక్స్, నేర్పిస్తే నేర్చుకునేకైతుందా చెప్పు? రే నేర్పియంది నువ్వు నేర్చుకుంది, నీకు ఎట్లా మంచి ఫ్రెండ్స్ లేరని నాకు పక్కాగా ఇక్కడ కన్ఫామ్ అవుతుంది. ఎందుకు? నువ్వు ఎట్లా నా కొడుకుల జతల్లో పడుతున్నావో, ఎట్లా అవలా నా కొడుకు జతల్లో పడుతున్నావో, అబ్బాబ్బాబ్బాబ్బా, నీ మాటలు, నీ చేష్టలు, నీ సూపులు నాకు బాగా అర్థమైపోతాయి. ఎవరు నేర్పిస్తున్నారా నాకు చెప్పు? ఎవరు? సెల్ ఎవరైనా ఎందుకు నేర్పిస్తారు బుడుక్స్? నువ్వు చెప్పురా. సెల్లులో ఎందుకు చూస్తానా పొద్దాంకులు? అంటే సెల్లులో ఏమైనా అట్లా వస్తాయా? అట్లాంటివి ఏం లేదు, మాకు ఒక గ్రూప్ ఉంది అంతే. జస్ట్ గ్రూప్ అంటే వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూపే నేర్పిస్తాంది అత్తయ్య అంతా ఎప్పకి. అంటే గ్రూప్లో ఎవరున్నారు? నీ ఫ్రెండ్సా? ఎవరు లేదులే మామ, గ్రూప్ గురించి మాత్రం మాట్లాడద్దు మా. ఇప్పుడు గ్రూప్ గురించే కావాలా నాకు. గ్రూప్ గురించి మాట్లాడితే ఊరికే మళ్ళీ నీకు షార్ట్ హెయిర్ అవుతుంది చూడు, చెప్తాను. నాకు రే షార్ట్ హెయిర్ చేసి చూడరా, షార్ట్ హెయిర్ చేసి చూడు నీకు ఎట్లుంటుందో. లే మంగళ షాప్కు పోకోకుండా గుండు కొడతా నేనే నా కొడుక. నీకే ఏందనుకుంటా, గుండు కొట్టి నామాలు పెడతా నీకే. ఏం తమాసాలు చేస్తున్నావా? అందరికీ జుట్లు కట్ చేస్తుంటే ఏమైనా ఊరికే తిక్కలోళ్ళు అనుకుంటావా? నీ పెండ్లామంటే వదిలేసిందేమో, నేను వదిలేసే రకం కాదు. ఏం చేస్తావు? జుట్టు ఏం చేస్తానో చూపిస్తా నీకే. కట్ చేసి మీసాలు చేపిస్తా, మీసాలు గడ్డం చేపిస్తా నీకు. లేకుంటే వెనకాల జుట్టు చేపిస్తాను. అత్తయ్య అంతా చెడగొడుతుండేదంతా ఆ గ్రూపే అత్తయ్య, చూపిస్తాను చూడండి ఒకసారి. అంటే గ్రూప్ లో వీడు ఉన్నాడా? వద్దు, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారా? అదంతా వాట్సాప్ అది అర్థం చేసుకుండేకి ఒక స్టేటస్ ఉండాల. ఆహా, అంటే నీకే ఉందేమో దర్పేసి నా కొడుక్కి అర్థం చేసుకునేకి. మాకు లేదు ఇడా, దయచేసి చూపిద్దు పద్దు. నీకు ఒకటే ఉంది బ్రెయిన్, బ్రెయిన్ మాకు లేదు బ్రెయిన్ ఇడా. మగజాతి ముత్యాలకు ముందుగా నా విజ్ఞప్తి, ఒకవేళ మీ భార్య షాపింగ్ అట్రా అవి ఇవి ఉంటే మినిమలిజం అలాంటి ఫిలాసఫీని గట్టిగా పట్టుకున్నట్టు యాక్ట్ చేయండి. సో దాంతో మీరు షాపింగ్ చేయకోకుండా తప్పించుకోవచ్చు. సో అట్లా కాదు అని వాళ్ళు కోరిందల్లా కొనిచుకుంటూ పోతుంటే లాస్ట్ గుడి ముందు అడక తినే వాళ్ళలాగా కూర్చోవలసి వస్తుంది. అడకదినరా మొన్న మోసినోడా. లే సుగిలినా కొడుక ఎవడు వీడు? అటనత్తుమా, వాళ్ళంతా ఏందిరా పెళ్ళాన్ని షాపింగ్ తీసుకపోతే ఇరక్కపోతారు, అడక్కదిన గుడి ముందర అడక్క తింటారా? అది నువ్వు నీటి వినలేదా? ఏం చెప్తాడు? విపరీతమైన షాపింగ్ అలవాటు ఉన్నోళ్ళని ఎంటర్టైన్ చెయ్యొద్దు. అట్లా ఎంటర్టైన్ చేస్తే లాస్ట్ కి నీ పరిస్థితి అడుక్కునే స్టేజ్కి వస్తుంది. చూడండి అట్లా కాదు. ముత్యాలకు ముందుగా నా విజ్ఞప్తి, ఒకవేళ మీ భార్య షాపింగ్ అట్రా అవి ఇవి ఉంటే మినిమలిజం అలాంటి ఫిలాసఫీని గట్టిగా పట్టుకున్నట్టు యాక్ట్ చేయండి. సో దాంతో మీరు షాపింగ్ చేయకోకుండా తప్పించుకోవచ్చు. సో అట్లా కాదు అని వాళ్ళు కోరిందల్లా కొనిచుకుంటూ పోతుంటే లాస్ట్ గుడి ముందు అడక తినే వాళ్ళలాగా కూర్చోవలసి వస్తుంది. ఏమైంది? అంతే కదా, ఇష్టం. నువ్వు కూడా ఉన్నావా? నువ్వు కూడా పాల్గొన్నావా? గ్రూప్ లో మెంబర్ యాడ్ చేసిన. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ ను కనిపెట్టిండేది, దీన్ని సలహా ఇచ్చిండేది ఎవరు? నువ్వేనా?
అతని లైఫ్ చాలా బాగుంటుంది. ఓహో ఎవడ్రా వాడు అట్లా అదొకటే కాదు, మాట్లాడుతున్నాడు? ఇంకా వినండి. మగజాతి ముత్యాలకి ముందుగా నా విజ్ఞప్తి, ఒకవేళ మీ అమ్మ అండ్ మీ వైఫ్ కొట్లాడితే అలాంటి మూమెంట్ లో ఎవరికి సపోర్ట్ చేయకండి. ఎయిదర్ మీ వైఫ్ కి లేదా మీ అమ్మకి కూడా. మిడిల్లో ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగినప్పుడు దయచేసి బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక బీర్ తాగి ఇంటికి వచ్చి సమ్మగా నిద్రపోండి. ఆహాహాహా. మంచి ఏ సలహా. చిన్నవరా కొడకా? ముందుగా నా విజ్ఞప్తి, ఒకవేళ మీ గొప్ప సలహానే. బాబా బాబా ఏ ఏమి సొగిలి నా కొడుకురా నువ్వు ఏమున్నారు అసలు ఈ పెళ్ళైందే పెళ్లి కాలేదరా? ఆ? ఇదంతా ఒక గ్రూప్ అత్తయ్య. ఓయమ్మ వాడిచ్చి తల్లికి పెళ్ళానికి ఏం చెప్పకూడదంట, వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకొని సంకనాకి పోని. ఆ? అట్లా కాదమ్మా, లే. వాళ్ళు చెప్పేది ఏంది, ఉండు మధ్యలో దూరకూడదు. బీర్ తాగలని చెప్తున్నాడు. వీరా లేదు లేరా వైన్ బాటిల్ 2 తెచ్చుకొని సమ్మగా పెట్టుకొని స్నాక్స్ పెట్టుకొని లేకుంటే చికెన్ బిర్యానీ పెట్టుకొని తినుకుంటూ తాగి పడుకుంటారు నా కొడకల్లారా. కాదన్నా, ఇది మనకి ఇంప్లిమెంట్ కాదు కదన్నా, ఎందుకంటే వీళ్ళిద్దరు గొడవ పడరు. వీళ్ళకి కాదు, ఇది చాలా మంది లేదంటే ఒకవేళ తాగాలంటే గొడవ పెట్టి ఏమన్నా ట్రై పీపుల్ చేయొచ్చు ఉంటారు కాబట్టి. అంటే నీకు ఎప్పుడెప్పుడు అత్త కోడళ్ళకి తల్లి కూతుర్లకి అన్న చెల్లెలు అక్క బావ గారు ఇట్లా వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి అందరు గొడవలు పెట్టి చూడాలని ఉన్నావా నువ్వు? అంటే కాదమ్మా, నీకు వీలు తాగాలంటే గొడవలు చూస్తేనే కడుపు అట్లా నిండిపోయి ఉబ్బిపోతుందా? లేదంటే మైండ్ రిలీఫ్ అవుతుందా? ఒక మందు బాటలు ఒక 4 బాటలు తాగినంత రిలీఫ్ వస్తుందా? తాగేందుకు ఒక స్కోప్ అనేసి అన్నాడు కదా. ఓహో అంటే ఇవన్నీ తాగడానికి ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ మీకే? దాంట్లో నువ్వు డైరెక్ట్ ఎవర్రా నా కొడుకులు అట్లాంటి ప్రొఫెషనల్స్ వాళ్ళు అట్లా మాట్లాడదు. గమ్మనులే గమ్మనుండు. ఇట్లా సలహాలు ఎవర్రా ఇచ్చేది? అమ్మ అవి నీతి సూక్తులమ్మ. అవి నీతి సూత్రాలు అవి. నువ్వు కూడా పెళ్లి చేసుకొని ఆ నీతి సూత్రాలు వినిపించు. నువ్వు ఆడుంటావో తెలుస్తుంది. నువ్వు ఏ ఇంకా ఉన్నాయి చూడండి. బొచ్చ పట్టుకొని మగజాతి ముత్యాలకి ముందుగా నా నమస్కారం. నాకు కుకింగ్ చేయడం చాలా ఇష్టం అని పెళ్లికి ముందే నా వైఫ్ కి చెప్పడం వల్ల నా జీవితం సంకనాకిపోయింది. వన్స్ కుకింగ్ వచ్చి అని చెప్పిన తర్వాత నా జీవితం అనుక్షణం కిచెన్ కే అంకితం అయిపోయింది. సో ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ మీ వైఫ్ కి చెప్పి మీ జీవితం నాశనం చేసుకోవద్దు అని నా సూచన అండ్ నా విజ్ఞప్తి. మగజాతి ముత్యాలకి ముందుగా నా నువ్వు ఎవరు మొగజాతి ముత్యము? ఎవర్రా ఈ మొగజాతి ఆనిముత్యాలు? వానమ్మ ఆనిముత్యాలు ఎవర్రా? మేమే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరము. మీరు ఆనిముత్యాలు, మీ మొగాలకి ఆనుముత్యాలు, అదొక బిరుదు మళ్ళీ మీ మొగాలకి. ఈ చెత్త మగాలు వేసుకొని పద్దు తీసే పద్దు పెట్టద్దు అవి పెట్టు పద్దు. నేను అన్ని వినాలా? నమస్కారం. అప్పుడు చెప్తా. నాకు కుకింగ్ చేయడం చాలా ఇష్టం అని పెళ్లికి ముందే నా వైఫ్ కి చెప్పడం వల్ల నా జీవితం సంకనాకిపోయింది. వన్స్ కుకింగ్ వచ్చి అని చెప్పిన తర్వాత నా జీవితం అనుక్షణం కిచెన్ కే అంకితం అయిపోయింది. సో ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ మీ వైఫ్ కి చెప్పి మీ జీవితం నాశనం చేసుకోవద్దు అని నా సూచన అండ్ నా విజ్ఞప్తి. ఆహాహా ఏమున్నావురా? మగజాతి ముత్యాలకి ముందుగా యా పిల్లగాడు రా వీడు చెప్పినోడు. చాలా ఇబ్బంది గ్రూప్ లో బాగా అంటే నువ్వు గమనండా మంచి సపోర్ట్ చేస్తాను. మంచి నాలెడ్జబుల్ ఇంకా నీ పర్సన్. ఊరు చుట్టూ కట్ చేసినాడేమో అది అది విని విని నీకు ఇంకా ఏం చేస్తాడోలే. షాపింగ్ అంట, కుకింగ్ అంట, తల్లి అత్త కోడలు కొట్లాడుతుంటే మధ్యలో పోకూడదంటే వాళ్ళు జుట్లు పట్టుకొని సంకనాకి ఏం కొట్టుకున్నా పర్వాలేదు వాడు పోయి బీరు తాగొచ్చి సమ్మగా పడుకోవాలంట. ఇవే ఏం నా కొడుకులు వీళ్ళు గ్రూపా? ఎంతమందిని నాశనం చేయాలి, ఎంతమందిని పిల్లల్ని రోపించాలని ఉన్నారు రా కొడుకల్లారా. దాని వల్ల గొడవలు ఆగిపోయినాయి. గొడవలు ఆగిపోతాయి కాదురా, ఎక్కువైతాయి రా లోఫర్ నా కొడక, ఎక్కువైతాయి. పిల్ల ముగ్గుళ్ళు బాగా కొట్లాడుకుంటారు. మీ భార్యకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఏదో ఒక రకంగా ఉడికి తీసుకొని పోయి గుండు కొట్టించేసి ఆ దెబ్బతో మళ్ళా పెట్టుకో. అందమంతా తిరిగిపోతే బయటికి పిలుచుకొని పోయినప్పుడు. మగజాతి ఆనిముత్యాలందరికీ నమస్కారం. ఒకవేళ మీ భార్యకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఏదో ఒక రకంగా ఉడికి తీసుకొని పోయి గుండు కొట్టించేసి ఆ దెబ్బతో అందమంతా తిరిగిపోతే బయటికి పిలుచుకొని పోయినప్పుడు ఎవరు మన భార్యను చూడరు. దాంతో ముందుగా నా ఓ నాయన వీడెక్కడన్నా సైకో నా కొడుకు, వీడెక్కడ నా కొడుకు లోపల. ఏమైందమ్మా? పెళ్ళానికి దేవస్థానాన్ని పిలుచుకొని పోతున్నాడు. పెళ్ళానికి
దైవభక్తి ఉంటే గుడికి తీసుకుపోయి గుండు కొట్టిస్తే మగవాళ్ళు చూడకుండా ఉంటారంట. అబ్బాబాబాబాబా లే, మీ అందరు కలిపి గుండు కొట్టిస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది. మేము కుట్టించుకుంటున్నాం కదా. నోరు ముయ్యండి. ఏం సలహాలు రావి ఇవి? ఎక్స్పీరియన్స్ తో ఇచ్చేవి. ఎక్స్పీరియన్సా? ఎంతమంది నేర్చుకొని ఇంక వాళ్ళ పిల్లలకి గుళ్ళకి తీసుకొని గుళ్ళు కొట్టిల్లు అందరూ. అంతేగా పిల్లలు ఇంట్లో ఏదైనా బాగాలేకుండా పడిపోతే మొగుళ్ళకి వచ్చే వంటకాలు కూడా చేయరన్నమాట. ఇంకా దొంగెత్తులేస్తారన్నమాట. అత్త కోడలు కొట్లాడుతుంటే ఎంజాయ్గా బయటకు పోయి బీరు బాటలు మందు బాటలు తెచ్చుకొని తాగే సమ్మ పడుకుంటారన్నమాట. ఇవే ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా పెట్టు, చెప్తాయి నా కొడుకులకి. నా భార్య వంక చూడటం తగ్గిపోయింది. దానివల్ల నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. సో మన గ్రూప్ మిత్రులు అందరికీ నా ధన్యవాదములు. మొగజాతి ఆనిముత్యాలందరికీ నమస్కారం. నిన్న మన గ్రూప్లో చెప్పినట్టే నిన్న నైట్ నా భార్య పెద్ద పొడబాటైన జుట్టుని కట్ చేశాను. సో నెక్స్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడల్లా అబ్బాయిలందరూ నా భార్య వంక చూడడం తగ్గిపోయింది. దానివల్ల నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. సో మన గ్రూప్ మిత్రులు అందరికీ నా ధన్యవాదములు. మూసుకో ముద్ర స్టిప్ నా కొడక మూసుకో. తిట్టద్దు, మా వాళ్ళంతా ప్రొఫెషనల్స్. మా ఎన్లైట్మెంట్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళంతా. దీనికి మూల కారణుడు నువ్వు కూడా ఉంటావు, నాకు బాగా తెలుసు. ఇట్లా అవన్నీ ఎవర్రా నేర్పించింది? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవర్రా? స్టార్ట్ చేపించింది, నీకు ఐడియాలు ఇచ్చింది ఎవ్వరు? ఎవరబ్బా ఇచ్చిండేది? ఫస్ట్లో ఏదో అంటే యాక్చువల్గా నేను గ్రూప్లో ఉన్నావు. నీ గ్రూప్ కథ పక్కన పెట్టు, దీన్ని మళ్ళీ చెప్తా. నీకు ఫస్ట్ స్టార్టింగ్ ఈ రెచ్చగొట్టి నీ మైండ్లో ఇవన్నీ దొబ్బిందేది ఎవరు? ఐడియా ఇంకా ఉందో? ఎవరు నీకు ఐడియాలు ఇచ్చినారు? ఎట్లా గ్రూప్ స్టార్ట్ చేసినావు? ఇదంతా ఎవడు నీకు మైండ్లోకి ఇవన్నీ దొబ్బినారు? నీ మైండ్ ఎవరు? లే అక్కడ చూడొద్దులే, మీ నాయన ఏమైనా బతుకున్నాడా నీకు ఇవన్నీ చెప్పేకి? మొదలెస్తున్నా కొడుక, చెప్పుతా కొడతా. ఆ పక్క చూసినట్టు మెడక అట్లా తిప్పి వెనక్కి తిప్పుతా నా కొడుక. అంటే డాడీ చెప్తా అంటే నాకు డాడీకి అట్లా అలవాట్లు లేవు. అవునన్నా? అంటే అట్లానే కాదు. అబ్బా నువ్వేమైనా చూసినావా? అవునానే అంటావు. మూసుకొని కూర్చో. డౌట్ మా ఆయన గురించి నీకేం తెలుసు? మా ఆయనకు అట్లా చేష్టలు లేవు, అట్లా నడవడకలు లేవు. అంటే అట్లాంటివి లేవు, కానీ జుట్లు కట్ చేసేది, డిసిప్లినరీ యాక్షన్స్ కోసం మా అమ్మకి కొంచెం డిసిప్లిన్ నేర్పిస్తాండే. నాకేంద్ర మీ నాయన డిసిప్లిన్ నేర్పించేది? నాకు తెలుదా? నీకెవరురా? నీకు మైండ్లోకి ఇవన్నీ నేర్పించింది ఐడియాలు ఎవరు? లే మగం బగలు దెంగుతా నా కొడక. నీకే నేనేం చేశాను మా? పెదాలు అట్లా 14 తునకలు చిట్లు పెట్టట్టు కొడతా నా కొడక. నీ ముక్కు పెదాలన్నీ ఎందుకులే జామారు కస్తమానం అక్కడ చూస్తావు ఫోటో దుక్కు మెడ కొంచెం అట్లా మెడ అట్లా ఉండేటట్లు తిప్పుతా, మళ్ళా ముందుకు రాకోకుండా. ఎవరు ఇచ్చినారా? ఇప్పుడు ఏం దాంట్లో ఏమైనా కొట్టమంటున్నారా? కొట్టమంటున్నారా, తిట్టమంటున్నారా, ఏం చెప్పినారని మా? దానికన్నా కొట్టేది తిట్టేది. మొగజాతి ఆనిముత్యాలకు నా నమస్కారాలు. ఎవరైనా మగవాళ్ళు త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంటే దయచేసి మీ అమ్మా నాన్న పేరు పైన మీ ఆస్తులన్నిటినీ మార్చేసేయండి. మరిన్ని ఇటువంటి సలహాలు సూచనలు తెలుసుకోవాలంటే మన కమ్యూనిటీని ఫాలో అవ్వండి. మీ కమ్యూనిటీకి ఫాలో అయితే ఏమే కొంప కొల్లేరయ్యే. ఇప్పటికే విడాకులు ఎక్కువైపోయినాయి దేశంలో, అపార్థాలు ఎక్కువైపోయినాయి. మొగుడు పిల్లలు అండర్స్టాండింగ్ లేక పుసుక్కు అని విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు నీది ఫాలో అయితే ఇంకా పెళ్లి చేసుకున్న 3వ రోజుకే పోతారు సంకనాకి. ఇంకా విడాకులకి 2 కోట్ల చుట్టూ తిరుగుతారు. ముద్రష్టి నా కొడుక ఏం ఐడియాలు ఇస్తానరా? ముద్రష్టి పోడా మా ఎందుకు మా నీకు ఏం ఉపయోగపడతాయి మా? మీరు చెప్పిన సలహాల మేరకు నేను ఈవెందో నాకు కుకింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ నా భార్యతోనే కుక్ చేయిస్తున్నాను, వంట వండిస్తున్నాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను బ్రో. ఇదేంది బాబోయ్ బాబోయ్ ఏందిరా ఇది? మంచిదే కదా మా ఇంట్లో ఉంటే.
ఎక్కడ ఏ గొడవ నీకు పెళ్లిలే పెడాకుల్లే, నీకేం తెలుస్తుంది? పెళ్లి పెడాకులు లేదు, ఏం తెలుస్తా నీ పెళ్లి మూడు పిల్లల బాధలు? అంతేగా. అదే ఆ బాధ లేకుండా ఉండాలని. మరి ఎట్లా ఉన్నావు బ్రహ్మచారిగా? ఒకవేళ మీ అమ్మ అండ్ మీ వైఫ్ కొట్లాడితే అలాంటి మూమెంట్ లో ఎవరికి సపోర్ట్ చేయకండి. ఎయిదర్ మీ వైఫ్ లేదా నువ్వు మీ సపోర్ట్ అమ్మ చేసుకోలే, నీకు మీలో నీకే ఇలాంటి చేసుకో. సంఘటన ఎప్పుడైనా జరిగినప్పుడు వెళ్ళిపోయి ప్రశాంతంగా తప్పుగా అనుకోద్దు. ఒక్క నిమిషం వాళ్ళంతా గ్రూప్ అలా గ్రూప్ అంతా నాకు పరిచయం చేయడం వాని అమ్మ వాని అక్క వాని అమ్మ వాని ఆలే వాళ్ళకు ఏం తప్పు? పగలు కొడతా నా కొడక. ఏం చేస్తానవరా నువ్వు? ఏం చెత్తా కొడక. ఏం తప్పు? ఏం తప్పు? ఫలానా తప్పు ఉందని చెప్పి ఏం చూపి. తప్పు లేవు ఫలానా తప్పు ఉందని చెప్పి చెయ్యి. ఏం తప్పు ఆహా, లేవు. ఏ తప్పు ఉంది? ఏం తప్పు లేవు. ఏది తప్పు? ఏం ఏం తప్పు? తప్పు? ఏం తప్పు ఏం లేవా? తప్పు? ఏదుంది మా తప్పు? అట్లా కాదు, కొట్టమని ఎవరైనా చెప్పినారా? ఏం తప్పు ఉంది? కొట్టమని గుండు చేయమని చెప్పలేదా? గుండా? ఆ? గుండు లేదే. గుర్రానికి వేసేట్టుకు మనుషులకి వేస్తావా? కాదు, గుండె ఏదో చెప్పినారు, గుండు చెప్పలేదే. గుండు చెప్పినారు కదా, పూజ ఉంటే దేవుని భక్తి ఎక్కువ ఉన్నప్పుడు గుడికి తీసుకుపోయి గుండు కొట్టి అవును, దేవుని కోసము పుణ్యం వస్తుంది. నువ్వేంది నాకు అన్ని పట్టుకుంటానా? ఖర్చులు తగ్గుతాయమ్మా. ఏంది నీ పిల్లాన్ని కొట్టించో వచ్చినాక కూల్ గా మాట్లాడుకుందాం. అట్లా కాదు, ఎందుకు కూల్ గా- నీకు ఆడ ఇబ్బంది అవుతుంది. అబ్బా, నీకు ఆడ ఇబ్బంది అవుతుంది. ఉండు మామ, మాట్లాడేది కాదు ఇది. నీకు ఆడ ఇబ్బంది అవుతుంది చెప్పు. ఒకటి అడుగుతా, నాకు చెప్పు బావి. ఊరికే హెడ్డేక్ తెప్పిద్దు, ఉన్న నిజాలు వరకు మాట్లాడితే నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా ఇట్లా ఫోజు అక్కడ ఫోటో దుక్కు చూసేది, మీ నాయన మీద దొబ్బేది, మీ నాయనని బయటకు అవన్నీ నాకు వద్దు. అవన్నీ జరగలేనివి, అవి జరగనివి అవన్నీ. నువ్వు ఊరికి జరిగిందేది చెప్పు. ఇవి జరిగినప్పుడు మీ నాయన ఉన్నాడా? నువ్వు ఫోటో దుక్కు ఎందుకు చూస్తున్నావు? అంటే ఎవరు ఫస్ట్ నీకు నేర్పించింది ఎవరు అని అడిగినాడు కదా. అంటే అప్ప నీకు నేర్పించినాడా? అట్లా కాదు, అప్ప ఇట్లా గ్రూపులు పెట్టినాడా? గ్రూపులు కాదు, నీకు అప్పుడు ట్రీట్మెంట్ నాకెందుకు ఇస్తాడు? లే మొగం మగలు కొడుతున్నా కొడక. అట్లా కాదమ్మా, ట్రీట్మెంట్ కోసము బీరకాయ తీసుకొని కొట్టినానంటే ముక్కలైపోతుందా? నేను అడిగిన దానికి ఎవరు రానికి ఇవన్నీ నేర్పిస్తున్నారు? నీ వెనక ఎవరున్నారు? నీ ముందు ఎవరున్నారు? నా వెనక ఎవరున్నారు? మీ డాడీ దుక్కు చూడొద్దు. ఓకే, ఇంకా నాకు నచ్చదు అది. వాటికి వదిలేసాను. ఇప్పుడు ఉండే నేను మాట్లాడే టాపిక్ గురించే నువ్వు ఎత్తు. చెప్పుమా. నువ్వు ఎవరు? నీకు ఈ గ్రూపు విషయము ఎందుకు వచ్చింది? ఈ గ్రూపులోకి నువ్వెందుకు పోయినావు? అంటే నేను కూడా ఒక ముత్యాన్ని. కొడుకులంతా ఈ గ్రూపులోకి ఎందుకు వచ్చినారు? మీరు ఆని ముత్యాలు. ముత్యాలంతా ఓ చోటు ఉన్నాయి, అందుకు ఆని ముత్యాలైనా. మీరు ముత్యాలు. మీ బతుకులకి మీ ముత్యాలు ఆని ముత్యాలు అని పెట్టుకున్నారు. బా ఇంకా ఏం లేకపోయినా ఏమ్మా అసలు ఎందుకురా? ఎవరురా ఈ గ్రూప్ కనిపెట్టిండేది? ఎవరో సఫర్ అయిన వాళ్ళలో ఉంటారు కదా. ఎవరో నువ్వు సఫర్ అయినావా? నేనేం కాలేదులే. నువ్వు సఫర్ అయినావా చెప్పు. నేనైతే కాలేదు. నువ్వు సఫర్ కాకుంటే ఆ జుట్టు ఎందుకు కోసేస్తానో? గుర్రానికి పెట్టిన ఆ పాపకి ఎందుకు పెడతా అంటావు? భూతద్దాలు తెచ్చి ఆ పాపకి ఎందుకు పెట్టినావు? ఇవన్నీ ఎట్లా చేస్తావు? కిటికీలు దిద్దు, వాకిలు దిద్దు అని ఎందుకు చెప్తావు? ఇవన్నీ నువ్వు సఫర్ అవుతా అన్నట్లే కదా. నీకు బాడీలో ఫీలింగ్ ఉంది కదా. మళ్ళీ కాలాన్ని ఎందుకు గుప్తానో? గుర్రం తిన్నావా గొంగలి అన్నట్లుంది. నువ్వెందుకు గుప్తానో? తలకాయ ఆయన తప్పేముందమ్మా? తప్పేముందా? నా గ్రూప్ లో తప్పేముంది? ఏమేమి వాళ్ళేం కొట్టమన్నారా? లేదంటే తల్లిని భార్యని కొట్టు అన్నారా? పక్కకి వెళ్ళిపోమన్నారా? పక్కకి వెళ్ళిపోవడం ఉత్తమం కదా. ఎట్లా చెప్తారా? తల్లి భార్య కొట్లాడుతుంటే వాళ్ళకి సంజాయిషి ఇచ్చి ఆ గొడవని ఆపేకి చూడాలా గాని. అమ్మా, ఆ గొడవ ఆపేకపోతే అప్పుడు తల్లి ఏమంటుంది? నువ్వు నీకు భార్య ఎక్కువైందిరా, తల్లి అల్లమైంది, పెళ్ళమైంది అంటావు. నువ్వు పెళ్ళం ఏమంటుంది? నీకు తల్లే ఎక్కువైందిలే, నేనంటే నీకు కనబడలే, ఎంతైనా కానీ ముందు వచ్చిన కొమ్ములే ఎక్కువ, తర్వాత వచ్చిన మేకుల కన్నా అంటుంది. అబ్బా ఏం ఆరితీరినవురా? ఏం ఆరింది? జానుడు రా నువ్వు. అబ్బా బాబా ఏం ఆరితీరినవురా? అదే ఎవరికి నువ్వు మధ్యలో పోలేదనుకో. ఇట్లా సలహాలు ఇట్లా చెప్పిన నా కొడుకుని మెట్లతో కొట్టాలా, చేతులతో మెట్లతో కొట్టాలా. ఏం తప్పు మాట్లాడినారు? తప్పు ఏముంది ఆ గ్రూప్ లో? తప్పు షాపింగ్ పిలిచబోయేది అడకదిన కూర్చుంటామని తప్పు కాదు. అట్లా కాదమ్మా, దాంట్లో ఏముంది? నీట్గా ఏమింటానో నువ్వు. లే
అవి నాకు కోపం తెప్పించద్దు. నేను ఎప్పుడు తెప్పించాను బ్రూక్స్? ఈ గ్రూప్ లో ఎవరిని జాయిన్ అయింది మీరు ఎవరెవరు మాట్లాడుకొని మీరు ఈ గ్రూప్ని మీరే దీన్ని మీరే ఇచ్చేసినారని నాకు డౌట్. ఏదో మీ ఫ్రెండ్స్ అంతా కలిసే ఈ గ్రూప్ని మా ఏదో మంచిదే కదమ్మా, సొసైటీ మీద కథలు లాంటిదే. అంతే. పంచతంత్ర కథలు ఇవే అంటే అంత అంత గొప్పగా ఉన్నాయి. పంచతంత్ర కథలు విన్నావా నువ్వు? అదే జంతువుల మీద ఉన్నాయి కదా. అవి ఇప్పుడు ఇది తెచ్చి ఇట్లా మనుషుల మీద పెడతానారా? నీ మగం మండ, నీ ఫేస్ చూసుకో, పెట్టు పాప. అది మా దాంతో ఎందుకు మా? ఉండలేదు, ఏం తప్పు లేవు మా. అన్నాడు కదా మంచి తంత్రాలది, ఇది మనుషు, అది జంతువుల మీద, ఇది మనుషుల మీద. అంటే మీకు మనుషులు జంతువులు ఒకటేనా? అంటే జంతువుల మీద ముత్యాలకి ముందుగా నా విజ్ఞప్తి, ఒకవేళ మీ అమ్మ అండ్ మీ వైఫ్ కొట్లాడితే అలాంటి మూమెంట్ లో ఎవరికి సపోర్ట్ చేయకండి. ఎయిదర్ మీ వైఫ్ కి లేదా మీ అమ్మకి కూడా. మిడిల్ లో ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగినప్పుడు దయచేసి బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక బీర్ తాగి ఇంటికి వచ్చి బీర్ లేని వాళ్ళు టీ తాగొచ్చు మా. టీ లేని వాళ్ళు చేతులు పట్టుకోవద్దు, నాకు నచ్చదు. చేతులు పట్టుకోవద్దు. చేతులు పట్టుకున్నా అంటే లేసి కొట్టాల్సిన పని వస్తుంది. దొమ్మలు 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 పగలు కొడతా నా కొడతా నువ్వు. సరే అది తప్పు అనుకో, ఓకేలే. బీర్ తప్పు వద్దులే, బీర్ తప్పలేదు. నన్ను కాదు పట్టుకోలేదు మా కోపడదు మాది. అది తమాషా గ్రూపు అట్లా కాదు. మీ కాలం వేరు, మీ కాలం వేరు, మా కాలం వేరు. ఆపరేషన్ చేయదు, నాకు కొరుకుతా, నేను కొరుకుతా. సరే ఏం తప్పు ఉంది అది? ఓకే, అది తప్పు ఉంది. వేరే ఒక్క దాంట్లో తప్పు చూపి, వేరే ఒక్క దాంట్లో తప్పు, వేరే ఒక్క దాంట్లో తప్పు చూపి ఒప్పుకుంటా. తప్పు చూపించి మాట్లాడు. వేరే దాంట్లో ఒక్క తప్పు చూపి. సర్లే, వేరే దాంట్లో ఒక్క తలకాయ బాగాలు కొడతా. సరే మోచేతి కొడతా. నీ చేయబోతుంది, నా చేయని పెట్టను. పెట్టా పెట్రా పెట్టు. ఏం తప్పు లేదు దాంట్లో. తప్పు ఏం తప్పు ఉంది? ఏం తప్పులు లేవు. ఏముంది తప్పు? నీ పెళ్ళాన్ని గుర్రానికి వేసి నీ పెళ్ళానికి వేస్తే తప్పు కదా? అది తప్పేలే. నిద్రపోయేదాన్ని జుట్టు కట్ చేస్తే తప్పు కదా? అంటే ఎంట్రుకలు గుడికి పెరుగుతాయి. తీసిపోయి గుండు కొట్టిల్లని ప్లాన్ భక్తితో దైవమార్గం లేకపోతే పుణ్యం వస్తుంది. నీకు భక్తి ఉంది కదా, నేను 3 కత్తెర్లు ఇస్తాను. 3 నీ పెళ్ళానికి గుండు. ఎక్కడ నాయనరా? ఎవర్రా 1 మిలియన్ వస్తే నీకు కూడా ముక్కున్నాను. నాకెంత ముక్కుంటావులే? నువ్వెవరు? 1 మిలియన్ సబ్స్క్రైబర్. నువ్వెవరో ముక్కునేకే? అవునన్నా, సూపర్. నీ కొట్టినానంటే పచ్చడి చపాతి అవుతుంది నీ ఫేసు. పద్దు నువ్వేం ఆడుకుంటానవా? ఏంది ప్లే చేసే సాంగ్స్ ఏమైనా ప్లే చేసేకి? దాంట్లో ఏం తప్పు ఉంది? ఏం తప్పు ఉందని మీరు గమనిస్తారా? అనిసార్లు వింటున్నారు. ఫిలాసఫీని గట్టిగా పట్టుకున్నట్టు యాక్ట్ చేయండి. సో దాంతో మీరు షాపింగ్ చేయకోకుండా తప్పించుకోవచ్చు. సో అట్లా కాదు అని వాళ్ళు కోరిందల్లా కొనిచుకుంటూ పోతుంటే లాస్ట్ గుడి ముందు అడక తినే వాళ్ళలాగా కూర్చొని నిజమే కదా మా చెప్పింది. నువ్వే పట్టుకున్నావు మళ్ళా. నువ్వు ఆలోచించు ఒక్కసారి. నువ్వే నిజంగా ఆలోచించు. నువ్వే ఆలోచించి చెప్పు. ఇప్పుడు విపరీతమైన షాపింగ్ చేసే వాళ్ళని షాపింగ్ చేయించుకుంటా పోతే నిజం చెప్పు. అందుకే అద్దు ఆచారం అంటే మన లేడీస్ కాదు. మన లేడీస్ ఆర్ వెరీ గుడ్ బుక్స్. మన లేడీస్ కాదు ఫారెన్ కాదు, నార్మల్ లేడీస్. చెప్పేది నార్మల్ లేడీస్ కి ఇష్టానుసారం షాపింగ్ వాళ్ళ స్తోమతకి తగ్గట్టే చేసుకుంటారు. కొంతమంది గురించే మాట్లాడుతాండేది, కొంతమంది కూడా చేయరు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకొని వాళ్ళు కూడా లిమిట్ లో పోతారు. అట్లా వాళ్ళ కోసం కాదు చెత్తనా కొడుకు అంతా సలహాలు ఇచ్చేదే. వాళ్ళు ప్రొఫెషనల్స్ మా. ఎవర్రా? బాగా నచ్చింది కదమ్మా. అంత బాగా నచ్చింది అత్తయ్య. బాగా నచ్చినట్టుంది. నచ్చుతారు. ఇప్పుడు అలా మీరు సక్సెస్ అయినారమ్మా. ఎందుకు మా? ఏం చేసినావని? ఏమైంది? ఏం తప్పు? మీరు సక్సెస్ అయినారన్న. అమ్మకే నచ్చింది అన్నిసార్లు వింటున్నారు.
అదే నేను చెప్పేది మా అదే నేను మగజాతి చెప్పేది. ముత్యాలకి ముందుగా నా దీంట్లో నమస్కారం. నీది నాకు కూడా కుకింగ్ హ్యాండ్ చేయడం చాలా భారీగా ఇష్టం అని ఉన్నట్టుంది. పెళ్లికి ముందే నా వైఫ్ కి చెప్పడం వల్ల నా జీవితం అదే నువ్వే వానికి వన్స్ కుకింగ్ వచ్చి అని చెప్పిన తర్వాత నా జీవితం అనుక్షణం కిచెన్ కే అంకితం అయిపోయింది. సో ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ మీ వైఫ్ కి చెప్పి మీ జీవితం నాశనం చేసుకోవద్దు అని నా నీ సూచన. వంటకాలు చేశాను కిచెన్ కి అంకితం అయిపోయినావా? పిల్లలు మాత్రము వంటకి అంకితం కావచ్చు. మీకు 24 గంటలు సాకరీలు చేసుకుంటూ, మీకు తిని పెట్టుకుంటూ, మీకు వడ్డించుకుంటూ, మీకు క్యారెట్లు కట్టుకుంటూ, మీకు రకరకాల వంటలు చేసుకుంటూ మిమ్మల్ని మేపల్లా. మీరు మాత్రం పిల్లలకు సాయం చేయకూడదు. మా నువ్వు ఆడపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నావు. నువ్వు మగపిల్లల నువ్వు మగపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచి ఏమి తప్పు ఉంది ప్లే చేయవద్దు నీట్గా లే వినల్లా ఉండు, వినేది కాదు. మగజాతి ముత్యాలకు ముందుగా నా విజ్ఞప్తి, ఒకవేళ మీ భార్య షాపింగ్ అట్రా ముత్యాల నా బొంద. అలాంటి ఫిలాసఫీని గట్టిగా పట్టుకున్నట్టు యాక్ట్ చేయండి. మగపిల్లలకి ఆడపిల్లలకి చేయకుండా ఇద్దరు తప్పించుకోవచ్చు. సర్దుకొని సో ఒకరు అట్లా ఒకరు కాదని హెల్ప్ వాళ్ళు కోరికల్లా చేసుకొని, పొడుచుకుంటూ పోతుంటే అవునరా ఇప్పుడు లాస్ట్ ఎంప్లాయీస్ వరకు ఇద్దరు ఉంటారు, భార్య భర్త. కూర్చోవలసి వస్తది. ఆడ కష్టపడి ఈడొచ్చి నీ శాఖలు చేసి నీ పిల్లల శాఖలు చేసి అది సంకనాగి వల్ల సంకనాగి వల్ల అదే అప్పుడేమి భార్యాభర్త ఇద్దరు హెల్ప్ చేసుకోవాలి కదా. చేసుకుంటానమ్మా. ఏంది చేస్తాను అది కొంతమందికి అది అంతే. నువ్వు చెప్పిన విధానం ఏమి అంటే వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్ చేసే ఎంప్లాయీస్ కూడా నేర్చుకోవాలని అట్లా ఈ కంట్రీ నా కొడుకుని చూసి తప్పైపోయిందమ్మా. మేసే గారిని పోయి కాసే గారిని చెడగొట్టన్నట్లు మీరంతా మంచి మంచి వాళ్ళని అందరినీ చెడగొడతారా? తప్పైపోయింది. ఏంది తప్పైందిలే? ఇంకా రోడ్లో చెప్తా బట్టి ఇంట్లో వచ్చి కాలు పట్టుకున్నట్లుంది నీ పరిస్థితి. అంటే మీనింగ్ ఏంటన్నా? ఐడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. తప్పంతా చేసి ఇప్పుడు వచ్చి కాలు పట్టుకుంటే అది తప్పు ఒప్పు అయిపోతుంది. అందుకే నాకు వాల్యూ తెలుసు కాబట్టి నేను చైన్స్ తీసుకున్నాను మీ ఇద్దరికి. నిజంగా అవునా పద్దు? ఏంది కుక్క మీరేంది గోల్డ్ చైన్ అనుకున్నారా? గోల్డ్ చైన్ కాదా? చైన్ ఏం చైను? అది చెప్తా ఈ మాత్రం ఎందుకు మా నేనేం చేసినాను మా? నువ్వు కుక్క చైన్ అన్నది నేను చైన్ అన్నా. కుక్క చైన్ అంటే నేను చైన్ అన్నాను. ఆ పాప తప్పుగా ఆలోచిస్తాను. లేదు ఆ పాప తప్పుగా ఆలోచిస్తాను. గోల్డ్ చైన్ అనుకున్నారా అత్తయ్య? నేను గోల్డ్ చైన్ అనుకున్నాలే. గోల్డ్ చైనేమా? ఇంత పెద్దదన్నా? గోల్డ్ చైన్ ఇంతలా ఉంటుందా? ఎప్పుడు మా నిజంగా చైన్ ఏదో అట్లా. అత్తయ్య నాకు తెలిసి గ్రూప్ క్రియేట్ చేసిందే అయ్యప్ప అనుకుంటా. అవునా? నీకు ఇట్లా కూడా ఉన్నాయా? అంటే ఎంతమందిని పెళ్ళం భార్య భర్తల్ని పెళ్లి కాకున్న వాళ్ళని వాళ్ళకి ఏం ఇబ్బందులు ఏం లేవే. లైన్ లో పోయి వాళ్ళు సంకనాకి పోలే. సంకనాకి ఎందుకు బుడుక్స్ మంచిగా గ్రో అవుతారు. ఇప్పుడు పిల్లల్ని షాపింగ్ తీసుకునే వాళ్ళు తీసుకోకుండా అయిపోల్లా, పిల్లలకి హెల్పింగ్ చేసే వాళ్ళు చేయకుండా అయిపోల్లా. అంటే ఆడవాళ్ళే అన్ని చేసి సంకనాకి పోల్లా, మగవాళ్ళు మాత్రము బయట పోయి పోజులు కొట్టుకుంటూ బీరు బాటలు తెచ్చుకొని తాక్కుంటూ ఆడబెట్టల్లా నిన్ను అంటాడు. మిమ్మల్ని కూడా ఆడబెట్టాలా మిమ్మల్ని కూడా ఆడబెడితే అప్పుడు ఆడవాళ్ళ విలువేందో తెలుస్తుంది. ఆడవాళ్ళు అన్నిటికీ సర్దుకొని పోయి అన్నీ అల్లాడు ముద్దుగా పిల్లల్ని భర్తని చూసుకొని అన్నీ సక్రమంగా చేస్తున్నారు కాబట్టి ఏమే కాలం దొబ్బుకొని పోతుంది. ఆడవాళ్ళు కూడా గ్రూపులు పెడితే మీరు సంకనాకి పోతారు. మీరు ఒక్క నిమిషం చేయగలరు. ఒక్క నిమిషం నిజంగా ఒక్క నిమిషం ఉండు చెప్తా. చెయ్యి ఒక్క నిమిషం నవ్వ పెడతాను. నవ్వ పెడతాను. ఆడపెత్తనం బోడపెత్తనం అంటాడు. నేను అందరి గురించి కాదు, మీ అట్లా వాళ్ళు కాదు. ఆడపెత్తనం బోడి పెత్తనం అన్నప్పుడు మగ పెత్తనం సంకనాకి పెత్తనం. నేను మీ అట్లా వాళ్ళ గురించి కాదు చెప్పిండేది. ఎవరికైనా ఆడవాళ్ళకు వర్తిస్తుంది. మీరు పెట్టేది మగవాళ్ళందరికీ మైండ్లోకి ఎక్కితే ఏం పరిస్థితి? ఫస్ట్ తీసేయలే, లేకుంటే సెల్లు తీసుకుపోయి బకెట్లోకి వేస్తాను. అంటే ఇప్పుడు దాంట్లో గుండు కొట్టించే కాన్సెప్ట్ ఉంది కన్నా,
అదైతే మాత్రం బానే ఉంది, ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది, వాళ్ళంత బయట రారు కదా జుట్టు పెరిగేంత వరకు. నీ పెళ్ళాం వస్తే పెళ్లి చూపులు పోతావు కదా, పక్కకు పిలుచుకొని పర్సనల్గా కొంచెం ఒక 5 minutes మాట్లాడాలా అని చెప్పు. అప్పుడు లొంగరమ్మమ్మ, అప్పుడంతా లొంగరు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను లొంగ తీసుకోవాలి. ఓహ్ అట్లనా, సరే. నీకు పెళ్ళాం వచ్చినాక ఆ పెళ్ళాన్ని నువ్వెట్లా లొంగ తీసుకుంటావో, నీ పెళ్ళాం నిన్నెట్లా లొంగ తీసుకుంటుందో నేనున్నాను కదా. నువ్వు ఇప్పుడు ఈ కథ అంతా జరిపినావు కదా, దానికి నేను జరుపుతా. నీకే ఎక్కడ పెట్టాలో స్పాటు అక్కడ నేను పెడతా. పెళ్ళేంత వరకు సైలెంట్గా ఉండండి, తర్వాత ఏదైనా. సరే పెళ్ళైనాక నీ ప్రతాపం చూపిస్తా కదా, అప్పుడు తెలుస్తుంది నీకేంట.